వారసుడుగా నియమించాడు. సమస్త నిర్వహణకు ప్రాతినిధిగా తను ఆడ పెట్టుకున్నాడు. ఆయన్ని ఒకవేళ ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అనని దేవదూతల కంటే గొప్ప నామమును అనుగ్రహించి సర్వ సృష్టికి ఆది సంబుధుడిగా నియమించుకొని తనతో సమానునిగా కుడి పార్శ్వమందు కూర్చుని పెట్టుకున్నాడు. అంటే ఈక్వల్ రైట్, ఈక్వల్ అడోరేషన్, ఈక్వల్ స్టేటస్ ఇచ్చాడు దేవుడు. కుడి పార్శ్వమందు కూర్చోబెట్టుకున్నా అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సమరూపము. అందుకే ఆయన భూమి మీద నడిచినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాటలు ఎంతో గంభీరంగా ఉంటాయన్నమాట. నువ్వు అక్కడ చూడండి 7వ వచనంలో 8వ వచనం బాగా చివర ఉంటుందన్నమాట. అగ్నిజ్వాలను తన 7:8లో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడు చూడండి. దేవుడే స్వయాన దేవుడు చెప్తున్న మాట దావీదు ద్వారా, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనందతో అభిషేకించెను. చూడండి, కుమారునికి ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదంటే, దేవా దేవుడే చెప్తున్నమాట. ఆయన ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైంది, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే, దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించుకొని తన కుడి పార్శ్వన కూర్చున్నబెట్టి ఉన్నాడు. ఇది దావీదు మహారాజు కలిగిన దర్శనాన్ని కీర్తన గ్రంథంలో కోట్ చేస్తూ ఆ భక్తుడు పౌలు, ఆ హెబ్రీ గ్రంథకర్త, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నామంటే ఎవరు ఆయన క్రీస్తు అని చిన్న చూపిస్తున్నారేమో, ఒకవేళ మానవ స్వరూపం దిగొచ్చాడని. ఆయన స్టేటస్ ఆఫ్ ది గాడ్ అనేది ఎక్కడుందంటే దేవుళ్ళలోనే ఉంది. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నీతిమంతుడివి, దుర్నీతిని ద్వేషించేవాడివి, నీ న్యాయార్థమైంది నీ దండము. దేవుడికే ఆయన నీతిపరుడుగా, న్యాయవంతుడుగా, తన రాజ్యసింహాసన పరిపాలనకు తన ప్రతినిధిగా తనతో సమానమైనటువంటి హక్కును అనుగ్రహించి ఆయన చెప్తున్న దూతలకి ఆయన మహిమపరచండి. ఏ ఒక్క క్షణం కూడా తన మహిమను ఇతరులకు ఇవ్వడానికి ఒప్పుకొనని దేవుడు కుమారుని విషయంలో ఏమంటున్నాడంటే, తన దూతలకి ఆయన మహిమపరచండి. ఎందుకు మహిమపరచాలా? ఆయన ఆది సంభూతుడు, నాకు ఆనందం కలుగజేసేవాడు, నా సృష్టికి సహకారి, నా నిర్మాణాత్మక ఆలోచనలకు ప్రతిబింబాన్ని అనుగ్రహించే సర్వాంతర్యామైనటువంటి నిర్వాహకుడు, సర్వగుణశ్రేష్ఠుడు, నాకు ఆనందం కలుగజేసేవాడు, నా తత్వం మూర్తిమత్వాన్ని లోకాన్ని చూపించడానికి తగ్గించుకోవడానికి ఏమాత్రం వెనకాడినవాడు. దేవుడు చెప్తున్న మాటలు అవి. అంటే యేసు ప్రభు గురించి దేవుడే అంత భయంకరమైన సాక్ష్యం ఇస్తే మానవుడు అయిన మన పరిస్థితి ఏంటి? అందుకే హెబ్రీగా రోమపత్రికలో ఏమంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయింది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీఆర్ అడోరింగ్. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన అటు ఈ పరలోకం ఉన్నటువంటి సమస్తాన్ని తన రక్తంతో తన ఆత్మతో శుద్ధీకరించుకొని తండ్రి ఎదుట ధైర్యంగా నిలబడడానికి, పరిశుద్ధతను నీతిని పాపులమైన మనకు అనుగ్రహించడానికి దిగి వచ్చినవాడు. పరలోకాన్ని పరిశుద్ధపరచడానికి కూడా ఆయన రక్తమే అవసరమైంది తండ్రికి. భూమి మీద ఉన్న పాపుల రక్షణ ఇవ్వడానికి ఆయన రక్తమే అవసరమైంది. భూమికి ఆకాశాన్ని మధ్యవర్తిగా ఆయనే వచ్చాడు. ఈ మధ్యవర్తిత్వాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీతిమంతుడు అయ్యా, నీ రాజధనం న్యాయార్థమైంది. తండ్రి యొక్క దేవుని యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే భయంకరంగా, దేవదూతలను అగ్నిజ్వాలను వాయువులు చేసుకున్నటువంటి దేవాదేవుడు ప్రచండుడు, ఆయన సన్నిధిలో ఎవరు నిలబడడానికి శక్తి సాలదు. అటువంటి దేవుడి దగ్గరకు పోయి ప్రభు ఏమంటాడంటే, తండ్రి నా కార్యం అయిపోయిందైనా నీ పని చేసుకో. ఇక్కడ చూస్తే ఎంత గొప్పగా తండ్రి యేసు ప్రభువుకి ఇవ్వడానికి తన యొక్క సమస్తాన్ని
దేవుడు సిద్ధపరిచి ఇచ్చేసాడు. అలా ఇచ్చిన ఎమ్మటే ఏమంటే ఈయన కూడా ఓడిపోయాడు మొత్తం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదంటే మానవులే మనకు అర్థం కాదు కానీ, అందుకే ఒక్క క్షణం సెలవులు ఏమంటాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. శ్రమలో ఉన్నావు నాకు, దుఃఖంలో ఉన్నావు నాకు, నా ప్రార్థనలో ఉన్నావు నాకు, భూమి మీద పరిచయం చేయడానికి నీ దూతలు పంపించి నడిపించావు. మానవ శరీరంలో నాకు సమస్త దుఃఖంలో బాధలో ఓదార్పునివ్వడానికి ఆత్మస్వరూపుడుగా నాలో దిగొచ్చావు. నాతో ఉన్నావు, నాతో నడిచావు. అయితే ఈ యొక్క సిలువ అనుభవంలో ఎందుకయ్యా నీ ముఖం చాటు చేసుకున్నావు? నేను చూసే కదా నేను ఆనందంగా అప్పగించుకుంది. ఆదరణ కోరుకుని నీ వైపు చూసే కదా, మానవ వైపు చూడలేదు కదా నాయన, ఎందుకు నన్ను చేయి విడిచావు అన్నప్పుడు ఆ స్థానంలోకి నా కుమారుడు రాబోతున్నాడు. ఆ పడిపోయిన ఆదాము సంతతిని తీసుకోవడానికే ఈ ఎడబాటు. పరలోకం మౌనంగా ఊహించింది. ఏంది ఈ తండ్రి కుమారుల మధ్య అటువంటి ఆ సందిగ్ధత, మౌనం ఏంటి? ఆయన అంత శ్రమ పడితే నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావు? ఆయన మీద నీకు ఈగవాల్తిని ఒప్పుకోవే, ఆయనకేమో అవమానం జరిగితే ఒప్పుకోలేవే కుమారుడు విషయంలో, ఎందుకు అలా మౌనం వహించావు? దీని కొరకే నేను పంపించింది. ఒక్కవేళ నా కుమారుడు అక్కడ సహనాన్ని కోల్పోతే పడిపోయిన నా సంతానం భూమి మీద ఉంది, వారు నా ఎదుకు రావాలి కదా. ఆ యొక్క శిలువములో సమస్త పాపభారము, శాపము, దోషము ఆయన మీద మోపడుతూ ఉంది. కమిలిపోతున్నాడు. సమస్తం ఆయన మీద మోపడుతున్నప్పుడు మొత్తం భరించి శోషించుకొని ఆఖరికి ప్రాణం పెట్టినమాట. సమాప్తం, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తాను అంటే సర్వలోక పాప భారాన్ని, శాపాన్ని సిలువలో ఆయన స్వయంభవుడుగా, యజ్ఞక్రతువుగా, ప్రధాన యాజకుడిగా తన గాయాల ద్వారానే తండ్రికి నైవేద్యాన్ని అనుగ్రహించి అప్పగించుకున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త దానిలో మాట రాస్తారు చూడండి. 4వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. ఆకాశ మండలం గుండా వెళ్ళి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపడదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మనతో కూడా సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక కనికరింపబడి సమయోచిత సహాయం పొందినట్లు ధైర్యంతో కృపాసనద్దంకు చేరుదము. మన వలె అన్ని విషయాల్లో, కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో శోధింపబడి పాపం చేయకుండా పవిత్రుడుగా నిలబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ పరలోకంలో దేవుని సన్నిధిలోకి తన రక్తాన్ని తీసుకొని ప్రేమించాడు. అందుకే ఆ విషయాన్ని ఇంకో 7వ అధ్యాయం చెప్తానమాట. చూడండి, 7:28 చివరి ఉంటుంది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించిన, ఫినిష్, ఒక్కసారే. ఎందుకంటే ప్రధాన యాజకుడైతే బలహీనతలు ఉంటాయి, కానీ ఈయన ప్రధాన యాజకత్వం పొందుకున్నాడు, కానీ పాపం లేనివాడు కనుక తనను తాను ఒక్కసారి అర్పించుకోవడం ఏమంటే మళ్ళీ బలిలేవు, సమాప్తం. ఇందువల్ల కోడెల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము, కోళ్ళ యొక్క రక్తము, మానవ సంబంధం నరబలుల యొక్క రక్తము పాపభూయిష్టమైంది. భౌతికమైనటువంటి పంచభూతాల చేత, ఐహిక విచారాల చేత, అపవిత్రమైన ఆలోచన చేత, లోక సంబంధమైనటువంటి అంధకారం చేత అపవిత్రం అయిపోయినాయి. అందుకే పాపరహితుడైన వాని యొక్క రక్తము ఏం చేస్తుంది? పాపులైన మన కొరకు ప్రాయచిత్తంగా దైవ సన్నిధిలో నిలబడుతుంది. ఈయన లోక సంబంధమైన గుడారాలు ప్రవేశించలా, ఏకంగా ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయి
తన యొక్క తండ్రి యొక్క కుడిపార్శ్వమున యాజకత్వం చూపిస్తున్నాడు. నా రక్తం ఇదిగో, ఇక నుంచి నా నామం చేపట్టి ప్రార్థించే వారికి సంపూర్ణ ప్రాయశ్చిత్తం, నా రక్తము, నా యొక్క ఆత్మ నీకు నైవేద్యంగా అర్పించాను. ఇంకా మాట్లాడడానికి ఎవరికి హక్కులు లేవు. కొనగనక దమ్ముంటే ఎవరో రమ్మను. పాతాళ లోకంలో కానీ పరలోకంలో కానీ నా వలే శుద్ధార్పణ అర్పించి నా ఇద్దరి నుంచి నా కుమారుని కొనగలిగే వాళ్ళు ఎవరంటే రమ్మండి. పరిశుద్ధుడు ఎవరైనా చూపించండి.